హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే లచ్చా పరాటా పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీ అంటే మామూలు పన్నీర్ కర్రీ కాదు, దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ. సూపర్ కాంబినేషన్ కదా లచ్చా పరాటా పన్నీర్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందరూ ఇష్టపడతారు ఈ లచ్చా పరాటా అనేది. నేను గోధుమ పిండితో చేశానండి, హెల్దీగా. ఇప్పుడైతే చూసేద్దాం రెసిపీ ఏంటనేది. ముందుగా 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఇంకొక ఆనియన్ అనేది కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకొని దీన్ని కూడా పెద్ద పెద్ద సైజులో మనం ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మనం పన్నీర్ క్యూబ్స్ ఎట్లా కట్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే, చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలు ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుందామండి. ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను నేను. ఈ పన్నీర్ని చక్కగా మనకి కావాల్సిన సైజులో ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక పావు చెంచా సాల్ట్, ఒక అర చెంచా గరం మసాలా అండి, హోమ్ మేడ్ గరం మసాలా. దీంట్లో కారం కూడా మిక్స్ అయి ఉంది. ఇది వేసుకొని ఆ సాల్ట్ గరం మసాలా ఒకసారి కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకొని మంచిగా పన్నీర్ ముక్కలకి పట్టించేయాలి. ఈ మసాలా అంతా కూడా ఇలా పట్టించి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా వేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏవైతే ఆనియన్స్ క్యూబ్స్ లాగా అవి కూడా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నామో అవి కూడా వేసుకోవాలి. అవి మీకు వీడియోలో చూపించలేదు, డైరెక్ట్గా చూడండి. ఇదిగో ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పావు చెంచా జీలకర్ర, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మంచిగా ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు చెంచా పసుపు, ఒక చెంచా కారం, తగినంత సాల్ట్, అర చెంచా జీలకర్ర పొడి, 2 చెంచాల ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలాగా ఆయిల్ సరిపోతుందండి, సరిపోదని ఏమీ అనుకోవద్దు, పొడి పొడిగా ఉందని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని చక్కగా మనకి ఈ వాటర్ గ్రేవీ అంతా కూడా ఇలాగా బబుల్స్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు, క్యాప్సికము, ఆనియను ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేనైతే క్రీమ్ యాడ్ చేస్తున్నానండి, ఫ్రెష్ క్రీము. కొబ్బరి పాలైనా క్రీమ్ అయినా మీకు ఏది ఉంటే అది వేసుకోండి. దాని తర్వాత కసూరి మెంతి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మాత్రం వదిలేసేయాలి. చూసారు కదా, చక్కగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పావు చెంచా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. చాలా చాలా రిచ్గా, చాలా యమ్మీగా ఉంది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పిండి వేసుకుంటున్నానండి. అది గోధుమ పిండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా మిక్స్ చేస్తున్నాను. అది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 చెంచాల
నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకొని ఆ పిండికి అంతా పట్టించిన తర్వాత వాటర్ వేసుకుంటూ మంచిగా ఇలా కలుపుకోవాలి. మనం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొంచెం పైనుంచి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము నెయ్యి తీసుకొని నెయ్యిలో కొంచెం గోధుమ పిండి వేసుకొని ఒక చెంచా గోధుమ పిండి వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి పిండి అయితే మంచిగా సాఫ్ట్ అయిపోయిందండి, నానింది కదా. ఒకసారి మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఇలా కలుపుకున్న తర్వాత మనము పరోటాలు చేసుకోవడానికైతే మనం ఇప్పుడు రెడీ చేసేసుకుందాము. ఒక పిండి ముద్ద తీసుకొని చక్కగా ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పిండి వేసుకొని మీరు కింద అయితే కింద బండ మీద అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా మనం ఒక చపాతీలాగా చేసేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని మనం ముందుగానే మనం నెయ్యిలో పిండి వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇలాగ చపాతీకి అప్లై చేసేసి ఈ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత రోల్ చేసేయాలి. ఇలా రోల్ చేసేసి దీన్ని కట్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలాగ మధ్యలోన ఇలా పొడవుగా కట్ చేయండి. ఇలా చూపిస్తాను, చేతిలోకి తీసుకొని ఈ విధంగా కొంచెం కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా అంటే మనకి ఈజీగా చక్కగా ఇలా వచ్చేస్తుంది. లేయర్స్గా వస్తుందన్నమాట. ఇలాగ మనం ప్రెస్ చేసేసి చపాతీలాగా చేసేసుకోవడమే. పిండి వేసుకొని ఇలా చపాతీ చేసుకున్న తర్వాత చక్కగా మనకి చేసేటప్పుడే అర్థమైపోతుంది. చూసారు కదా, పొరలుగా మనకి వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. లేయర్స్ అనేది మంచిగా వస్తాయి. చూడండి, అన్ని లేయర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయిందండి, నేను వేసేస్తున్నాను. ఇంకొకటి చూపిస్తాను. చూసారు కదా, చపాతీ చేసుకొని ముందుగానే మనం కలుపుకున్న దాన్ని అప్లై చేసి ఇలా రోల్ చేసుకొని ఏదైతే ఉందో ఆ లేయర్ అనేది కిందికి వచ్చే విధంగా పెట్టేసి పైనుంచి మనం ఇలా చాకుతో చక్కగా నిలువుగా కట్ చేసుకొని రెండు వైపుల్ని ఇలా కిందికి వంచుకుంటే సరిపోతుంది, అంతే. ఈ విధంగా మనం పరాటాలన్నీ కూడా చేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. దీనిపైన మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకొని మనం కాల్చుకోవచ్చు. పరాటా అనేది మనకి ఏది కావాలంటే అది వేసుకొని చక్కగా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. యమ్మీ లచ్చా పరాటా విత్ పన్నీర్ కర్రీ.